ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రాముఖ్యమైన ఒక సంగతి ఈ పూట నేను జ్ఞాపకం చేస్తాను. ఆ సంగతి ఏంటంటే ఆయన జనన విధము ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన కన్యకు జన్మించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని కన్య అయిన మరియ తన గర్భము ధరించింది. ఆ తరువాత ఆమె ప్రసవ దినములు నిండి ఆమె యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి తీసుకొని రావడానికి వాక్యము రాయబడిన విచారకరమైన మాట ఏంటంటే సత్రములో వారికి స్థలము లేనందున. సత్రంలో స్థలం లేదు. ఆనాడు ప్రపంచ జనాభా లెక్క జరిగే ఆ సందర్భంలో స్థలం లేదు. సత్రంలో చాలా మంది ఆ ప్రాంతానికి రావడం జరిగింది. అక్కడ సత్రంలో స్థలం లేదు కాబట్టి ఆయన ఒక పశువుల పాకలో, ఒక పశువుల తొట్టిలో యేసుక్రీస్తు ప్రభు వారు పరుండబెట్టబడ్డారు. ఆయన జననానికి స్థలం లేదు. తర్వాత ఆయన పెరిగి పెద్దయిన తర్వాత పరీక్షలు చేస్తున్న దినాల్లో ఆయనకు ఎక్కడ కూడా ఒక శాశ్వతమైన స్థిర నివాసం లేదు. అందుకనే వాక్యంలో ఒక చోట విధంగా వ్రాయబడి ఉంటది, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారునికి తన వాల్చుకుండకైనా స్థలము లేదు. ఎంత విచారం! చివరికి ఆయన సర్వ మానవాళి కొరకు తన శరీరాన్ని, తన రక్తాన్ని దారపోసి తన ప్రాణాన్ని అర్పించిన తర్వాత, మరణించిన తర్వాత కూడా ఆయన సమాధి చేయటం కూడా స్థలం లేదు. ఆ దినాల్లో అరిమతయి యోసేపు అనబడిన ఒక అధికారి తన కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసుక్రీస్తు ప్రభు వారిని పాతి పెట్టడం జరిగింది. ఎంత విచిత్రం చూడండి. వర్జిన్ భూమ్ టు వర్జిన్ టూమ్ ఆయన ప్రయాణం అట్లా సాగింది. కన్య మరియ గర్భం, అంతకు ముందెన్నడూ కనని గర్భం, చివరికి అంతకు ముందున్నెవరూ పెట్టబడని ఒక సమాధి స్థలం. చూడండి, ప్రపంచాన్ని విడిపించుటకు, ప్రపంచాన్ని నాశనం నుండి తప్పించుటకు వచ్చిన లోకరక్షకుడికి ఆయన జననంలో స్థలం లేదు, ఆయన పరిచయం చేసిన దినాల్లో స్థలం లేదు, చివరికి ఆయన మరణించిన తర్వాత కూడా స్థలం లేదు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, నా కుమారుడా, నా కుమారి, నీ హృదయంలో నాకు చోటిస్తావా? నేను నీ హృదయంలోకి వస్తా, నిన్ను బాగు చేస్తా, నిన్ను ఉద్ధరిస్తా, నిన్ను మనిషి వలె మారుస్తాను, పరలోకానికి నిన్ను వారసులుగా చేస్తానని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచకపోతే, ఆయన మీ సొంత రక్షకుగా అంగీకరించకపోతే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఆయన పిలిస్తే పలికే దేవుడు, పిలిస్తే వచ్చి నీతో నివాసం చేసే దేవుడు. కనుక యేసు ప్రభువును ఆహ్వానించండి, రక్షణ పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి రక్షించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.